బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందటే భారీ దోపిడీకి స్కెచ్ ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పది, ఆయన పరిపాలన హైదరాబాద్లో ఇచ్చేసింది. ఆల్రెడీ ఉన్న హైదరాబాద్లో 4 దిక్కుల 4 మూలలకు 4 బంగ్లాలు కట్టి ఆ బంగ్లాల చుట్టూ తన వంది మాగదులకు, తన కుటుంబ సభ్యులకు వందల వేల ఎకరాలు అప్పనంగా ఇచ్చారనేటువంటిది నిజం. ప్రతి దాంట్లో ఎంతో కొంత లావాదేవీ జరిగిందనేటువంటిది నిజం. ఈ బిల్లీరావు కేసు, ఐఎంజీ కేసు అంటే గుర్తుకు రాకపోవచ్చు, కానీ బిల్లీరావు కేసుగా అందరికి వచ్చింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నటువంటి విలువైనటువంటి 850 ఎకరాల భూమిని ఐఎంజీ అనే సంస్థకు కట్టబెడతాడు. దానికి సంబంధించి అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి గచ్చిబౌలిలో విలువైనటువంటి 850 ఎకరాలు కేవలం 2 కోట్ల రూపాయలకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు, ఇప్పుడు 60,000 కోట్ల పైమాటే. స్టేడియాలన్నీ లీజుకి ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారువే. మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావి చేతిలో పెట్టేసిన నారావారి నిర్వాకం. అలా మరో 50-60 వేల కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం. అదే జరిగితే ఉమ్మడి ఏపీలో సామాన్యులకు క్రీడలే దూరమయ్యేటివి. రద్దు చేసిన భూముల్ని వెనక్కి తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశం, తగిన సిబ్బంది లేదంటూ సిబిఐ లక్ష్మీనారాయణ విచారణ చేయలేదు అనేటువంటి దీనికి ఉన్నటువంటి దాంట్లో. అప్పుడున్నటువంటి దాంట్లో పి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు పోరాటం చేసిన దాంట్లో కూడా రహేజా ఐటీ పార్కుకు సంబంధించినటువంటి విషయంలో కానీ భూ కేటాయింపులన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఆర్థిక లావాదేవీలు చేశారనేటువంటిది. ఇట్లాంటి ఎన్నో కేసులలో స్టే తెచ్చుకున్నట్టు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అనేకమైన దాదాపుగా 16-17 కోట్లలో ఉన్నటువంటి కేసులలో స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. కానీ తను ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తిని. బిల్ గేట్స్ రాగానే అప్పుడున్నటువంటి వాజ్పేయి సర్కారులో టీడీపీ అవసరం ఖచ్చితంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు లేకపోతే, టీడీపీ లేకపోతే ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి సంకీర్ణ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కంప్యూటర్ నేనే కనిపెట్టిన, కేబుల్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన, సిగ్నల్ నేనే కనిపెట్టిన, హైదరాబాద్ అనేటువంటి బ్రాండ్ వాల్యూ నేనే చేసిన. ఇక్కడ హైదరాబాద్ను బ్రాండ్ వాల్యూ చేసినటువంటి వ్యక్తి అమరావతిని ఎందుకు బ్రాండ్ వాల్యూ చేయలేకపోయారు? అప్పుడు మీకు ఇంకా కనీసం అవగాహన లేనటువంటిది, ఇంకా సంపద లేనటువంటి రోజుల్లో మీకు హైదరాబాద్ ఉంది. కానీ అమరావతి జీరో నుంచి స్టార్ట్ చేసి దాన్ని అమరావతిని ప్రపంచ పటంలో పెట్టేటువంటి అవకాశం వస్తే మీరు ఎందుకు చేయలేదు? ఇది విషయం. బిల్లీరావుకు సంబంధించినటువంటి అంశంలో కూడా దీనికి అప్పట్లో సాక్షిలో ఈ స్పై కెమెరా నుంచి వచ్చినటువంటి దాంట్లో కూడా పట్టుబడ్డారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వచ్చింది. బాబు నా జేబులో ఉంటారన్నటువంటి బిల్లీ వ్యాఖ్యలు చూస్తున్నాం. ఈ 850 ఎకరాలపైన సిబిఐ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని కూడా చెప్పింది. దీంతో దాదాపుగా ఒక 80,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణకు సంబంధించినటువంటి భూములు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి వాటి కోసమే. కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉండేటువంటి పెత్తందారుల యొక్క మూసధోరణి వల్లనే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండలేదనడానికి ఒక నిదర్శనం. ప్రజలందరూ కాదు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండి పెత్తనం వెలగబెట్టి, ముఖ్యంగా తెలుగుదేశం కాంగ్రెస్లో ఉండి పెత్తనం వెలగబెట్టినటువంటి వాళ్ళు, మీడియాల్లో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలకు ప్రతిరూపమే ఇదంతా. చంద్రబాబు నాయుడు దానికి అనుకూలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రతి అంశం పైన నేను నిక్కచ్చిగా ఉన్నా, నా కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులను ప్రతిసారి నేను ఇంత చూపిస్తా అనేటువంటి విషయం చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ విషయం పైన స్పందించాలి. అభివృద్ధి కోసం చేసిరా, అసలు ఐఎంజీ అనేటువంటి సంస్థ ఎక్కడిది, ఎందుకు ఇచ్చిర్రు అనేటువంటి విషయం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చేటువంటి పత్రికలు కూడా ఈ అంశాలపైన స్పష్టంగా చెప్పాలి కదా. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి భూముల విలువైనటువంటి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద కన్నేసి అభివృద్ధి పేరు మీద పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసినారు. కనీసం ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంత మేరకు పచ్చదనం ఉండాలి, ఎంత మేరకు పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి సోయి కూడా లేకుండా నీళ్లను దోచేసిరు, చెరువులను పూర్తి చేసిరు, ఆకాశం ఖరాబ్, అసలు ఏమీ లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి అనేకమైనటువంటి అడవులు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అనేటువంటి చూడాలి. అభివృద్ధి పేరు మీద దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు అనేటువంటిది కూడా చెప్పాలి.
దీనిపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టం చేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు దీనిపైన అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ ఎందుకు సిబిఐ విచారణ చేయలేదు? కిట్టుకు అక్కడనే ఉన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి సర్కారు ఉన్నా కూడా కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళను చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయగలిగిర్రా అనేటువంటిది ఒక విశ్లేషణ చేసుకుంటే వచ్చేటువంటి అంశము, ఒక అనుమానం. ఎందుకంటే చిదంబరం తోటో ఇంకోరితోటో సీక్రెట్గా మాట్లాడతారు అనేటువంటి అంశంపైనే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ. నిజానికి అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరుపుంటే ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి చంద్రబాబు జైల్లో ఊచలు లెక్క పెడుతుండేవారని చెప్పవచ్చు. ఊచలు లెక్క పెట్టేదా లేకపోతే కానీ ఈ విషయంలో అప్పుడే జరిగి ఉంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, కేంద్రంలో కాంగ్రెసే ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెసే ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇంత పెద్ద కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ జరిపించలేదు అనేటువంటిది ఇంకొక చిక్కు ప్రశ్న. అక్కడ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు బద్ధశత్రువులే కదా. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డిని ఓవర్టేక్ చేసి ఢిల్లీలో ఏదైనా పెద్దలతోటి మాట్లాడుకున్నారా? సిబిఐ విచారణ ఎందుకు జరగలేదు, సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు పైన కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు పైన కూడా ఈ అంశాలు ఎందుకు నేను ఇంత నిప్పు అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో.